ఇటీవల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు జరిగినాయి. 3 స్థానాలకి 2 గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు, 1 టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకి పోలింగ్ జరగడం జరిగింది. ఆ 3 నేడు కౌంటింగ్ జరిగే ప్రక్రియ మొదలు కాబోతోంది. మధ్యాహ్నానికి తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఆ 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు సీనియర్ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి ఎవరికి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందో కనుక్కుందాం. సార్ నమస్తే. నమస్తే. ఇటీవల 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. ఎవరికి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది? 3 ఒకవైపే వెళ్ళే అవకాశం ఉందా? మీ అభిప్రాయం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలంతా కూడా బాగా ఉత్కంఠగా అని నేను అనలేను, కానీ కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఈరోజు రాబోతూ ఉన్నాయి. అందులో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, 1 టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలు రాబోతూ ఉన్నాయి. సో ఇది ఎటువైపు ప్రజలు తీర్పిచ్చే అవకాశం ఉందనేది పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన పాయింట్, ఈ 3 ఎమ్మెల్సీ సెగ్మెంట్స్లో కూడా ఓటింగ్ పర్సంటేజ్ 20% పెరిగింది. సో ఓటింగ్ పర్సంటేజ్ 20% పెరగటం అనేది ఎన్డీఏ కూటమికి ఫేవరబుల్గా ఉన్నట్టుగా మనం భావించవలసిన పరిస్థితి అనివార్యం. రెండోది, ఈ రిజల్ట్స్కి ముందు, ఎలక్షన్కి ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్తో సహా ఇందులో ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ సీటు రాదని వాళ్ళు ప్రీఫిక్స్డ్ డిసైడ్ చేసుకున్న సందర్భం మనం గమనిస్తూ ఉన్నాం, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ స్టేట్మెంట్స్ ద్వారా కానీ. మూడో విషయం, ఎన్డీఏ కూటమి వైపు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ లేదా ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్లు కానీ ఎందుకు ఎక్కువ పడే అవకాశం ఉంది అనేది మనం ఒకసారి పరిశీలించినప్పుడు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎంప్లాయీస్కి కానీ లేదా నిరుద్యోగులకు కానీ ఏమీ ఫాయిదా జరగలేదు, వాళ్ళ గురించి పట్టించుకోలేదు జగన్ రెడ్డి గారు అనేది ఒక వాస్తవమైన విషయం. అదే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ వేసి 16,000 మంది ఉద్యోగుల టీచర్స్ నియామకం చేస్తామని చెప్పి నెక్స్ట్ మంత్లో ఆ నోటిఫికేషన్కి రెడీ చేసుకున్నారు. అది శుభ పరిణామంగా ఇప్పుడు ఓటింగ్ వేసిన ఓటర్స్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే కాకుండా జగన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్నప్పుడు మనం ఒక్కసారి నిష్పక్షపాతంగా చూసినప్పుడు ఎంప్లాయీస్ జీపీఎఫ్ అనేది పెండింగ్ పెట్టారు. ఆ పెండింగ్ పెట్టింది 519 crores ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ రిలీజ్ చేశారు. అది ఈ ఉద్యోగులకి లేకపోతే ఇప్పుడు ఓటర్స్కి ఫేవరబుల్గా మారే అంశమే కదా. అదే కాకుండా పోలీసు సరెండర్ లీవ్ ఉంది, లీవ్ ఎన్కాష్మెంట్ ఉంది. దానికి గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు 5 సంవత్సరాల నుంచి అమౌంట్ పెండింగ్లో పెట్టారు. దానికి సంబంధించి 214 కోట్లు ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేశారు. ఇది ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటింగ్ వేసిన వాళ్ళ మీద ప్రభావితం చూసే అంశమే కదా అని నేను అంటున్నా. ఇంకొక అంశం మనం పరిశీలించినట్టయితే సిసిఎస్ డ్యూస్ ఉన్నాయి. 300 కోట్ల రూపాయలు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిలీజ్ చేశారు. నేను మాట్లాడేది కేవలం ఈ ఓటర్లకి కనెక్ట్ అయిన సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడుతున్నా. అంతేగాని ఆరోగ్యశ్రీ రిలీజ్ చేశారు, ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ చేశారు, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అయినప్పటికీ యాజ్ ఫార్ యాజ్ దిస్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటర్స్ ఆర్ కన్సర్న్, ఈ అంశాలు చాలా అంశాలు కూడా వాళ్ళకి కనెక్టెడ్ అంశాలు. ఒకటి, ఇవన్నీ ఫేవరబుల్గా ఎన్డీఏ కూటమి వైపు ఓటర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇంకొక అంశం కూడా ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది ఏమి అలిగేషన్ చేశారంటే, ఫైబర్ నెట్ కార్పొరేషన్లో జీవీ రెడ్డి గారు రిజైన్ వెళ్ళిన విషయాన్ని దానివల్ల దాని ప్రభావం ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ మీద పడుతుంది అని కొన్ని విశ్లేషణ చేశారు కొంతమంది, ఒక నీలి మీడియాకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు. నేనేమంటానంటే, ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో లేదా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో, ఈ టీచర్ ఎలక్షన్లో అంతా ఎడ్యుకేటెడ్ సెగ్మెంట్. సో వాళ్ళని మభ్యపెట్టాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టుగా అట్లా ఉండదు. ఓటర్స్ డెసిషను. ఈ 9 నెలల్లో ఏమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, నంబర్ 1. నంబర్ 2, ఈ ఓటర్స్కి అనుకూలంగా వీళ్ళకి ఫేవరబుల్గా కొన్ని డెసిషన్స్ వచ్చినాయా లేదా, ఆ విధంగా ఎన్డీఏ గవర్నమెంట్ వెళ్తుందా లేదా అనేది ఓటర్ నిర్ణయించుకొని ఓటేసే సందర్భం అనేది మర్చిపోవద్దు. దానివల్లనే ఓటింగ్ పర్సంటేజీ ఎక్కడ ఈ 3 ఎమ్మెల్సీ ఓటింగ్ జరిగిన ప్రాంతాల్లో కూడా 20% ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. సో ఇది దేనికి దారితీస్తుంది అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 ఎమ్మెల్సీస్ కూడా ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతుంది అనే దానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్గా మనం పరిగణన చేసి చెప్పవలసి వస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. పీడీఎఫ్ ఉమ్మడి కృష్ణా గుంటూరులో పోటీ చేసిన పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు గారు, ఆయన సీనియర్ రాజకీయ నాయకులు, ఇంతకుముందు కూడా ఎమ్మెల్సీగా చేస్తున్నారు. గెలుపు భయమా లేదంటే వైసీపీ శ్రేణులు కూడా మనకి మద్దతు ఇవ్వన్న భయంతోనో అర్థం కాలేదు. కానీ మన గుంటూరు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన సందర్భంగా ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టడం చాలా బాధ కలిగించింది. ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర మీద ఈ లక్ష్మణరావు గారు పోటీ జరుగుతూ ఉంది వీళ్ళిద్దరికి.
వీళ్ళిద్దరికీ మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా జగన్ రెడ్డి గారు మద్దతు కోసం కాళ్ళ మీద పడి ఉండొచ్చు. ఇది ఎలక్షన్లో జనరల్గా ఓటర్స్ కోసం నాయకులు చేసే ప్రయత్నాలు ఇవి అయ్యి ఉండొచ్చు. కానీ వీళ్ళిద్దరి మధ్య పోటీ మనం ఒకసారి మీరు అడిగారు కాబట్టి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గతంలో ఆయన క్యారియర్లో చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థిగా ఆయన ఉండటం కానీ ఆయనకు అడ్వాంటేజ్ అయ్యే అంశాలు. కాబట్టి లక్ష్మణరావు కంటే కూడా ఆలపాటి రాజేంద్ర ఎట్టి పరిస్థితుల్లో ముందంజలో ఉండబోతున్నారు, గెలవబోతున్నారని మనకి ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా చెప్పవచ్చును. అంటే ఒక సీనియర్ ఎమ్మెల్సీగా, విద్యాధికుడిగా, అనుభవం ఉన్న వ్యక్తిగా ఆయన కాళ్ళకు దండం పెట్టడం అనేది మనోభావాలు దెబ్బతిన్నాయి. అసలు గ్రాడ్యుయేట్స్ మనోభావాలు దెబ్బతిని ఆయనకి ఓటు వేయకుండా ఆయన దూరంగా పెట్టిన పరిస్థితి స్పష్టంగా కనపడింది మనకి. ఆ దండం పెట్టడం కరెక్ట్ అంటారా? ఎంత మీకు రాజకీయ లబ్ధి కావాలనుకున్నా అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లాంటి అనేక కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి కాళ్ళకు దండం పెట్టడం సమాజం హర్షించదగ్గదంటారా? చాలా కేసుల్లో అక్యూజ్డ్గా ఉన్న జగన్ రెడ్డి గారు, మరీ ముఖ్యంగా 43,000 కోట్ల అక్రమార్జనలో 11 ఈడీ కేసులు, 19 సిబిఐ కేసులు ఎదుర్కొంటున్న జగన్ రెడ్డి గారు, ఇంకా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న జగన్ రెడ్డి గారి మీద, పులివెందుల ఎమ్మెల్యే గారి మీద కాళ్ళ మీద పడటం ఏ విధంగా చూడాలంటే, నేనేమంటానంటే వ్యక్తి ఎంత చదువుకున్నాడైనా, ఎంత పొజిషన్లో ఉన్నా ఒక్కొక్కసారి రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి జిమ్మిక్కులు చేస్తున్న సందర్భం మనం గతంలో కూడా చూసాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేటకు సంబంధించిన అప్పట్లో వెంకటరెడ్డి అయినా ఆయన కలెక్టర్గా ఉండే. కలెక్టర్ పొజిషన్లో ఉన్న అతను అప్పట్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే కేసీఆర్ గారు కాళ్ళ మీద పడ్డాడు ఒక కలెక్టర్ పొజిషన్లో ఉండి. మరి అది ఏ విధంగా చూడాలని ఆ రోజు అందరూ ఆశ్చర్యపోయినప్పుడు సబ్సిక్వెంట్గా 4 నెలల తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. ఆయన ఎమ్మెల్సీగా గెలుపొందడం బీఆర్ఎస్ పార్టీ నుంచి జరిగింది. సో దాన్ని అదే ఫార్ములా ఇప్పుడు లక్ష్మణరావు అనే అతను జగన్ రెడ్డి కాళ్ళ మీద పట్టడం వల్ల ఈ ఎమ్మెల్సీ సీటు కోసం ఇన్ని జిమ్మిక్కులు వీళ్ళు అధికారులైనా చదువుకున్న వాళ్ళైనా చేస్తున్నారనేది ఈ కంపారిజన్ నాకు గుర్తొచ్చింది. ప్రజలారా విన్నారుగా, 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ జరిగిన నేపథ్యంలో 3 కూటమి ప్రభుత్వం గెలిచే అవకాశం ఉందని మనకి తెలియజేసిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.